బ్రేకింగ్ న్యూస్. ఐపీఎస్ అధికారి సంజయ్ కు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 31 వరకు ఆయన రిమాండ్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ జిల్లా జైలుకు ప్రస్తుతం తరలించారు. సంజయ్ అగ్నిమాపక శాఖ డీజీ, సిఐడి, ఏడీజీగా పనిచేస్తున్నప్పుడు 1.5 కోటి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అమరావతి శివ అందుబాటులో ఉన్నారు. మనకి శివ, సంజయ్కు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది కాబట్టి అసలు దానికి సంబంధించి వాదనలు ఏ విధంగా సాగాయి, రిమాండ్ పొడుగుకు సంజయ్ ఇంకా ఏ రకంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? మొత్తం మీద చూస్తుంటే ఫైర్ శాఖకు సంబంధించిన అక్రమాలకు సంబంధించి ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ ఉన్నారు. ఈ సంజయ్కి సంబంధించి కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత 2 నెలల కాలంగా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఆయనకు సంబంధించి కూడా రిమాండ్ గడువు ముగియడంతో ఈ రోజు ఆయన వచ్చేకొట్టు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే ఆయన రిమాండ్ గడువు ముగియడంతో మళ్ళీ 30వ తేదీ వరకు ఆయన రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు ఆయన ఇటీవల కాలంలో బెయిల్ పిటిషన్ వేశారు, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి. ఆ పిటిషన్ కూడా 2 సార్లు డిస్మిస్ చేశారు. తాజాగా ఆయనకు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఏపీ హైకోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ పిటిషన్ విచారణ దశలో ఉంది. సౌమ్య, శివ, దీనికి సంబంధించి సంజయ్ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? అంటే ఖచ్చితంగా సంజయ్ అంశానికి సంబంధించి ఇంకా హైకోర్టుకు సంబంధించి వెళ్ళి బెయిల్ పిటిషన్ తెచ్చుకోవడం తప్ప వేరే ఆల్టర్నేట్ లేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే న్యాయస్థానం మరొక 14 రోజుల పాటు రిమాండ్కి విధించే నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ వరకు ఆయన రిమాండ్ లో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవేళ ఆయన హైకోర్టు కనుక కింద కోర్టుకు వెళ్ళమని డైరెక్షన్ ఇస్తే కింద కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టులో కనుక ఆయన బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఇప్పటికీ 2 సార్లు ఆయన బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది కాబట్టి హైకోర్టులో ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సౌమ్య, అయితే ఏదైతే ప్రభుత్వ నిధుల దుర్వినియోగం అని చెప్తున్నారో ఇంకా ఈ కేసుకు సంబంధించి ఎవరైనా ఇన్వాల్వ్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా కొంతమంది అప్పటి ప్రభుత్వంలో పనిచేస్తున్న కీలకమైన అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్న ఏసీబీ అధికారులు గతంలోనే సంజయ్ని 2 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించిన సమయంలో ఆయన విచారణకు ఏమాత్రం సహకరించలేదని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఏసీబీకి సంబంధించి అనేక కేసులతో సతమతమవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి మరొకసారి సంజయ్ని కస్టడీకి కోరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అప్పుడు ఆయన మరికొంతమంది జాబితా చేర్చే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.